ఇరాన్తో యుద్ధం విషయంపై ట్రంప్ ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడడం లేదు. అంతెందుకు ఉదయం మాట్లాడిన మాటపై సాయంత్రం దాకా కట్టుబడి ఉండటం లేదు. యుద్ధం విషయంలో ట్రంప్ తికమక పడుతున్నారా లేదంటే మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్నది ఇప్పుడు కీలకంగా మారుతోంది. అప్పుడే ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ లీడర్షిప్ అంతమైందంటారు. అప్పుడే ఇరాన్పై దాడి కొనసాగుతుందంటారు. ఇప్పుడు జాతిని ఉద్దేశించి ట్రంప్ చేసిన ప్రసంగంలో ఇరాన్కి ఇచ్చిన వార్నింగ్ ఒట్టిదేనా? రాతి యుగం నాటికి తీసుకెళ్తామనడం వెనుక రీజన్ ఏంటి? ఇరాన్ యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? సిట్యుయేషన్ చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. అప్పుడే యుద్ధం అక్కర్లేదంటారు. అప్పుడే 2-3 వారాల్లో ముగిస్తానంటారు. ఇరాన్ పనైపోయిందంటారు. అప్పుడే అమెరికాను అంతం చేసే పంతంతో ఇరాన్ ఉందంటారు. ఈ లెక్కలేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. తాజాగా ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ స్పీచ్ పై ప్రపంచం చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసింది. ఏం చెప్తారా అని చూశారు. యుద్ధం ముగింపుపై క్లారిటీ ఇస్తారనుకున్నారు. ట్రంప్ ఎంతో మాట్లాడారు, కానీ కొత్తగా ఏమీ చెప్పలేదు. సీన్ కట్ చేస్తే ట్రంప్ ఏం చెప్పారో ఓసారి చూడండి. We're going to hit them extremely hard over the next 2 to 3 weeks. We're going to bring them back to the Stone Ages where they belong. In the meantime, discussions are ongoing. Regime change was not our goal. We never said regime change, but regime change has occurred because of all of their original leaders' death. They're all dead. చూసారుగా ట్రంప్ వార్నింగ్. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్ పై భీకర దాడులు చేస్తామన్నారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని, ఆ దేశ నేవీ ఎయిర్ ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయన్నారు. ఇరాన్ తమతో డీల్ కు రావాలని, లేకపోతే ఆ దేశాన్ని రాతి యుగానికి తీసుకెళతామని ఘాటుగా హెచ్చరించారు. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందన్నారు. ఇరాన్ పై తాము అనుకున్న అన్ని టార్గెట్స్ ను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిందని, వారి సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. ఇరాన్ లోని కీలక లీడర్షిప్ ను అంతం చేశామన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు వీల్లేదన్నారు. ఇరాన్ చమురును లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు తాము దాడి చేయలేదని, కానీ అవసరమైతే తాము వాటిని కూడా టార్గెట్ చేస్తామన్నారు. అమెరికా సేఫ్టీ కోసమే ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించామని చెప్పుకొచ్చారు. Yet if during this period of time no deal is made, we have our eyes on key targets. If there is no deal, we are going to hit each and every one of their electric generating plants very hard and probably simultaneously. We have not hit their oil, even though that's the easiest target of all, because it would not give them even a small chance of survival or rebuilding. But we could hit it, and it would be gone, and there's not a thing they could do about it. They have no anti-aircraft equipment. Their radar is 100% annihilated. We are unstoppable as a military force. The nuclear sites that we obliterated with the B-2 bombers have been hit so hard that it would take months to get near the nuclear dust, and we have it under intense satellite surveillance and control. ట్రంప్ ప్రసంగంలో ఓ కొత్త మాట మాత్రం చెప్పారు. ఇరాన్ ను రాతి యుగం దాకా తీసుకెళ్లి వదిలేస్తామన్నారు. అంటే అణ్వాయుధ దాడి చేస్తారా అన్న డౌట్లు కూడా కొందరిలో పెరుగుతున్నాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను, మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయటం కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఇరాన్ ను హార్డ్ హిట్ చేస్తామని చెప్పటం ద్వారా విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఆ దేశాన్ని కొన్ని దశాబ్దాల వెనక్కు నెడుతామని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఓసారి ఇరాన్ పనైపోయింది, ముగించేస్తామని చెప్పటం, ఇంకోవైపు ఇరాన్ పై దాడులు కొనసాగుతాయని చెప్పటం, ఇలా మిక్స్డ్ సిగ్నల్స్ తో ట్రంప్ గందరగోళానికి గురవుతున్నారు. అందరినీ అదే కండిషన్ లో ఉంచుతున్నారన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే అనిశ్చితిని మార్కెట్లు కోరుకో. అందుకే ఒకరోజు భారీ లాభాలు, మరో రోజు భారీ నష్టాలతో ముగింపు. ఇదే సీన్ రోజు కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి ఇదే. వస్తే 10 లక్షల కోట్లు, పోతే 10 లక్షల కోట్లు అన్నట్లుగా సీనుంది. సో
తాజా స్పీచ్లో మార్కెట్లకు ఓ మంచి కబురు చెప్పలేకపోయారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర $106 దాటింది. మంగళవారం ఓ మాట, బుధవారం మరో మాట, గురువారం మొత్తానికే రివర్స్. ఇది ట్రంప్ గేమ్ ప్లాన్. అసలు యుద్ధంపై ట్రంప్కే క్లారిటీ ఉందా అని అమెరికన్లు అనుకుంటున్నారు. తానే చాలా యుద్ధాలు ఆపానని చాలా సందర్భాల్లో ట్రంప్ చెప్పుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్కు సహాయం చేస్తామంటూనే ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా యుద్ధంలో పాల్గొంటోంది అమెరికా. ఎందుకు ట్రంప్ మాట మీద నిలబడట్లేదు? అమెరికాలో విపక్షం ఏమంటోంది? ఇరాన్లోని 400 కేజీల యురేనియం తీసుకొస్తామంటారు. అప్పుడే ఇరానియన్ చమురు కథ తేలుస్తామంటారు. అప్పుడే తమ దగ్గరే దండిగా చమురుందంటారు. అమెరికాలో పెరిగే ఫ్యూయల్ రేట్లను లైట్ తీసుకుంటారు. గల్ఫ్ దేశాలను కాపాడుతామంటారు. సీన్ కట్ చేస్తే ఇరాన్ దాడులు ఆగటం లేదు. అమెరికా అడ్డుకోవటం అంతకంటే లేదు. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ధ్వంసమయ్యాయి. 15కు పైగా అమెరికన్ విమానాలు కూడా నేలకూలాయి. ఇక గల్ఫ్ దేశాలు కూడా ప్రతిదాడులు చేయట్లేదు. సిట్యువేషన్ చూస్తున్నాయంతే. అన్ని దేశాలు కలిస్తే యుద్ధం పెద్దదవుతుంది. పైగా యుద్ధంలో పాల్గొనే దేశాల్లో సప్లై చైన్ దెబ్బతింటుంది. ధరలు పెరుగుతాయి. అంతా అస్తవ్యస్తం. పరిస్థితి బాగవటానికి చాలా టైం పడుతుంది. అందుకే నేటో దేశాలు, ఇటు గల్ఫ్ దేశాలు దూరం పాటిస్తున్నాయి. ట్రంప్ ఎంత గేమ్ నడిపించినా అవేవి ముందుకు రావట్లేదు. పైగా తమ సైనిక బేస్లను వాడుకునేందుకు ఇతర దేశాలేవి అమెరికాకు ఛాన్స్ ఇవ్వటం లేదు. శ్రీలంక దగ్గర నుంచి ఇటలీ దాకా ఇదే సీన్. అమెరికాకు నో యాక్సెస్ అంటున్నాయి. బేస్లు వాడుకునేందుకు అవకాశం ఇస్తే కథ మొత్తం మారిపోతుందనుకుంటున్నాయి. అందుకే ట్రంప్ వలలో పడేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇప్పుడు కీలక జలసంధి అయిన హర్ముజ్ గురించి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. నిజానికి ఈ హర్ముజ్ ఇంధనం, ఇతర కీలక సరుకుల రవాణాకు చాలా కీలకం. యుద్ధ ప్రభావంతో ఇక్కడ నౌకలు ఆగిపోయాయి. దీన్ని ఇరాన్ కంట్రోల్లోకి తీసుకుంది. అమెరికా సహా ఆ మిత్ర దేశాల నౌకలు వెళ్లేందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు. పైగా ఇప్పుడు టోల్ ట్యాక్స్ కూడా పెడతామంటోంది. హర్ముజ్ దగ్గర చమురు నౌకలు బ్లాక్ అవటంతో చాలా దేశాలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఈ హర్ముజ్ పైన రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు ట్రంప్. ఆ జలసంధి నుంచి వచ్చే చమురుపై యుఎస్ ఆధారపడటం లేదని, భవిష్యత్తులో కూడా దాని అవసరం తమకు ఉండదన్నారు. దీనిపై ఆధారపడ్డ దేశాలే ధైర్యంతో హర్ముజ్ ను డీల్ చేసుకోవాలన్నారు. అంతకు ముందేమో ఇరాన్ వినకపోతే బాంబులు వేస్తామన్నారు. మొత్తం తమ కంట్రోల్లోకి తీసుకుంటామన్నారు. హర్ముజ్ లో నౌకల రవాణా స్వేచ్ఛగా ఉన్నప్పుడే కాల్పుల విరమణ సాధ్యమవుతుందని ఒక దశలో ట్రూత్ సోషల్ లో రాసుకొచ్చారు. ఇలా పూటకో మాట. ఇదే ట్రంప్ ఆట. The countries of the world that do receive oil through the Hormuz Strait must take care of that passage. They must cherish it. They must grab it and cherish it. They can do it easily. We will be helpful, but they should take the lead in protecting the oil that they so desperately depend on. So to those countries that can't get fuel, many of which refused to get involved in the decapitation of Iran, we had to do it ourselves. ఓవైపు ఇరాన్తో అమెరికా ఈ స్థాయిలో యుద్ధం చేస్తుంటే మిత్ర దేశాలు ఒక్కటంటే ఒక్కటి కూడా సపోర్టుగా మాట్లాడలేదు. మీ వెనుక మేమున్నామని చెప్పలేదు. అంటే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా ఊకొట్టే దేశాలు ఏవీ లేవు. యుద్ధం ఊబిలోకి దిగేందుకు రెడీగా లేవు. అయితే ఇరాన్తో యుద్ధం తమకు మిత్ర దేశాల నుంచి సపోర్ట్ దక్కకపోవటంపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. నేటోను కాగితపు పులిగా చెప్పుకొచ్చారు. ఒక దశలో నేటో నుంచి తాము తప్పుకునే దిశగా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కూడా ట్రంప్ అన్నారు. బ్రిటన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ కెపాసిటీని టేస్ట్ చేస్తూ వస్తున్నారు ట్రంప్. వీటికి బ్రిటన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తమది కాదని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కౌంటర్ ఇచ్చారు. అందులో తాము పాల్గొనబోమని క్లారిటీ ఇచ్చారు. తమకు బ్రిటన్ ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ ముఖం మీదే చెప్పేశారు. హర్ముజ్ జలసంధిని తెరిచే మార్గాలపై చర్చించేందుకు గ్లోబల్ సమిట్ ఏర్పాటు చేస్తామన్నారు. హర్ముజ్ లో భద్రతను బలోపేతం చేయడంతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాను పునరుద్ధరించే విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు 35 దేశాలు ముందుకొచ్చాయని చెప్పారు. There's been a good deal of pressure on me to change my position in relation to joining the war.
and I'm not going to change my position on the war. So whatever the pressure, whatever the noise, I'm the British Prime Minister and I have to act in our national interests. I should say that on defence and security and intelligence, we're obviously working closely with the US, as we always do. And in relation to the planning on the Strait of Hormuz, of course, that involves talking to the Americans as well. So, as I say, whatever the pressure, whatever the noise, my job is, as British Prime Minister, to concentrate on what's in the British national interest. That's what's guided me through this conflict so far. It will continue to guide me as we go forward. లేటెస్ట్ గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై అమెరికా సెనెట్ లో విపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ ఫాలో అవుతున్న విధానాలు చారిత్రక తప్పిదాలంటూ కౌంటర్ ఇస్తున్నారు. సెనెట్ లీడర్ షూమర్ ట్రంప్ ప్రసంగాన్ని అసందర్భం, బలహీనం, దయనీయమని కొట్టిపారేశారు. ఇరాన్ యుద్ధంలో స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం, మిత్ర దేశాలను దూరం చేసుకోవటం వంటి చర్యలు అమెరికా చరిత్రలోని అతిపెద్ద పాలసీ బ్లండర్స్ లో ఒకటిగా నిలిచిపోతాయని హెచ్చరిస్తోన్న పరిస్థితి. ఇరాన్ను రాతియుగం వైపు తీసుకెళతామని ట్రంప్ చేసిన హెచ్చరికపై డెమోక్రాట్లు ఫైర్ అయ్యారు. ట్రంప్ స్పీచ్ విన్న తర్వాత ఎవరికైనా యుద్ధం ముగుస్తుందా లేదా మరింత ముదురుతుందా అనే దానిపై కనీస అవగాహన లేకుండా పోయిందంటున్నారు. ట్రంప్ మాటలు ఆయన ఊహా ప్రపంచానికి సంబంధించినవని, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని కౌంటర్ ఇస్తున్నారు. యుద్ధం కారణంగా అమెరికాలో గ్యాస్, డీజిల్, ఎరువులు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ట్రంప్ వాటిని పరిష్కరించే మార్గాలను పక్కన పెట్టి కేవలం యుద్ధంపైనే దృష్టి పెట్టడం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు. అమెరికాలో చమురు రేట్లు తాత్కాలికమే అని ట్రంప్ కొట్టిపారేస్తున్నా చాలా మంది సఫర్ అవుతున్నారు. అమెరికా ప్రజలు అడుగుతున్న ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. నేటో మిత్ర దేశాలను విమర్శించడం, హర్ముజ్ జలసంధి బాధ్యతలను వారిపైనే తోసేయటం వంటివి అమెరికా దౌత్య సంబంధాలను దెబ్బతీసే బ్లండర్స్ అని విపక్షం భావిస్తోంది. ఇంత పెద్ద యుద్ధం చేస్తూ చమురు రవాణా మార్గాలను పునరుద్ధరించలేకపోవటం ట్రంప్ వైఫల్యం కాకపోతే మరేంటని క్వశ్చన్ చేస్తున్న వారు ఉన్నారు. అంటే ఇరాన్ దారిలోకి రానట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు. విపక్షాలే కాకుండా రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు కూడా ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని వదిలేసి యుద్ధానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేయటం కీలకంగా మారుతోంది. ట్రంప్ ప్రసంగం వల్ల మార్కెట్లలో అనిశ్చితి పెరగటం విపక్షాల విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అమెరికా ఫస్ట్ అంటే ట్రంప్ ఏ పని చేసినా అమెరికన్లకు మేలు జరగాలి, ఇది కాన్సెప్ట్. కానీ మేలు సంగతి దేవుడెరుగు. రోజు రోజుకు గ్యాసోలిన్ రేట్లు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, అమెరికన్లకు ఖర్చుల భారం పెరుగుతోంది. అంతా అసంతృప్తే ఉంది.